Welcome to Darshana Study Center by VB Master. స్పోకెన్ ఇంగ్లీష్ విత్ గ్రామర్ పార్ట్లో భాగంగా క్లాస్ నెంబర్ 3 కెన్ను ఉపయోగించడం. సో ప్రజెంట్లో మనం కెన్ ఉపయోగిస్తూ ఉంటాం. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఇట్ షోస్ ఎబిలిటీ, ఏదైనా పని చెయ్యగలను అంటాం. వెళ్ళగలను, చూడగలను, ఆడగలను, పాడగలను, ఇలాంటప్పుడు కెన్ వాడాలి. ఇక్కడ రూల్ వచ్చి ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ కెన్ వాడచ్చు. అంటే హీ కెన్, షీ కెన్, దే కెన్, వీ కెన్, అలా ఏ సబ్జెక్ట్కైనా కెన్ వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో వారు నీకు సహాయం చెయ్యగలరు. దే కెన్ హెల్ప్ యూ. సో ఈ సెంటెన్స్లో హెల్ప్ అనేది ఫస్ట్ వెర్బ్. ఈ వెర్బ్ను మార్చుకుంటే వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్స్. కొన్ని వందల సెంటెన్స్లు ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు తినగలరు అన్నాం అనుకోండి, దే కెన్ ఈట్. కొనగలరు, దే కెన్ బై. పరిగెత్తగలరు, దే కెన్ రన్. ఇలా మనం ఎన్ని సెంటెన్స్లు అన్నా ఫ్రేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ది నెగిటివ్ సెంటెన్స్కి వస్తే వారు నీకు సహాయం చెయ్యలేరు. దే కెనాట్ హెల్ప్ యూ. కెన్ పక్కన నాట్ పెడితే నెగిటివ్ అయిపోతుంది. ఈ కెనాట్ని మనం షార్ట్ ఫామ్గా కూడా చెప్పొచ్చు, కాంట్ అంటాం. దే కాంట్ హెల్ప్ యూ. కెనాట్ అన్నా కాంట్ అన్నా ఒకటి. నెక్స్ట్ క్యూవై. క్యూవై అంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. వారు నీకు సహాయం చేయగలరా. సో లాస్ట్ లెటర్ మారుతుంది మనకి. ఇంగ్లీష్లో ఫస్ట్ 2 తారుమారు అవుతాయి. దే కెన్ బదులు మనం కెన్ దే. కెన్ దే హెల్ప్ యూ. సో దీనికి మనం ఎస్ అనో నో అనో ఆన్సర్ ఇస్తాం కాబట్టి ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. నెక్స్ట్ క్యూడబ్ల్యూ, డబ్ల్యూహెచ్ఆర్హెచ్ టైప్. వారు నీకు ఎలా సహాయం చేయగలరు. సో ఎలా అనేది స్టార్టింగ్లో వస్తుంది. హౌ కెన్ దే హెల్ప్ యూ. సో ఈ విధంగా మనం వీ కెన్ మేక్ ఎ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సో వెర్బ్ మార్చుకుంటే మనం ఎన్ని సెంటెన్స్లు అయినా ఫ్రేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో నోట్ వచ్చి ఫర్ రిక్వెస్ట్. అంటే రిక్వెస్ట్లో కూడా కెన్ని యూజ్ చేస్తుంటారు. అప్పుడు గల అని అర్థం కాకుండా ఏదైనా పని చేయొచ్చా అని అడగడము, చేయొచ్చు అని చెప్పడం. ఇప్పుడు కెన్ ఐ సిట్ హియర్. నేను ఇక్కడ కూర్చోవచ్చా. ఎస్ యూ కెన్ సిట్. నువ్వు కూర్చోవచ్చు. అంటే యాక్చువల్గా మే వాడుతుంటాము. ఇది కూడా ఒక ఆల్టర్నేట్గా వాడడం ఇంగ్లీష్లో ఉంది. కాబట్టి ఎక్కడైనా మీకు గల అనే మీనింగ్ సెట్ కాకపోతే ఏదైనా చేయొచ్చా లేదా చేయొచ్చు అనే అర్థాలతో వాడుతూ ఉంటాం. సో మనం సెంటెన్స్లు మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను రాగలను, ఐ కెన్ కమ్. నువ్వు ఈ పని చేయగలవు, యూ కెన్ డూ దిస్ వర్క్. నువ్వు కొనగలవు, యూ కెన్ బై. ఆమె పాడగలదు, షీ కెన్ సింగ్. నేను బొమ్మలు గీయగలను, ఐ కెన్ డ్రా పిక్చర్స్. నువ్వు పరిగెత్తగలవు, యూ కెన్ రన్. సో ఇలా ఎన్నైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు నెగిటివ్స్ కావాలంటే నేను రాలేను, ఐ కెనాట్ కమ్. నేను నడవలేను, ఐ కెనాట్ వాక్. నేను కొనలేను, ఐ కెనాట్ బై. నేను అడగలేను, ఐ కాంట్ ఆస్క్. నేను తినలేను, ఐ కెనాట్ ఈట్. నేను తాగలేను, ఐ కెనాట్ డ్రింక్. నేను పరిగెత్తలేను, ఐ కెనాట్ రన్. నేను అడగలేను, ఐ కెనాట్ ఆస్క్. సో ఇలా మనం ఎన్నైనా నెగిటివ్లో ఫ్రేమ్ చేసుకోవచ్చు. అదే క్వశ్చన్స్ కావాలనుకోండి, కెన్ ముందు పెట్టి అడగవచ్చు. నువ్వు పరిగెత్తగలవా, కెన్ యూ రన్. నువ్వు తినగలవా, కెన్ యూ ఈట్. నువ్వు కొనగలవా, కెన్ యూ బై. నువ్వు అడగగలవా, కెన్ యూ ఆస్క్. సో ఇలా ఒకవేళ వేరే టైప్ క్వశ్చన్ కావాలనుకుంటే ఎలా, ఎందుకు, ఏమిటి, ఎప్పుడు అని. నువ్వు నా డబ్బు ఎప్పుడు తిరిగి ఇవ్వగలవు, వెన్ కెన్ యూ రిటర్న్ మై మనీ.
నువ్వు ఎప్పుడు రాగలవు, వెన్ కెన్ యూ కమ్, నువ్వు ఈ పని ఎలా చేయగలవు, హౌ కెన్ యూ డూ దిస్ వర్క్. సో ఇలా మనం ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ని గ్రిప్లో పెట్టుకుంటే వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సో బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆన్సర్స్ ఇస్తాను. ఆల్ ద బెస్ట్.